యూజువల్లీ సమ్మర్ హాలిడేస్ అంటేనే పిల్లలకి స్కూల్లో నేర్పించలేకపోయిన విషయాలన్నీను ఇంట్లో మనం సమ్మర్ హాలిడేస్‌లో నేర్పించడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ టైంలో కూడాను సమ్మర్ క్యాంప్స్ అనో, లేక స్టడీస్ అనో, లేక స్పోర్ట్స్ అనో, ఇంకా ఏదో ఒక యాక్టివిటీలు అని చెప్తూ పిల్లల్ని బయటికి పంపించడానికన్నా, మనం పిల్లలతో టైమ్‌ని స్పెండ్ చేస్తూ కొన్ని వాల్యూస్, మొరాలిటీస్ నేర్పించడం చాలా మంచిది. సో, నేనైతే సమ్మర్ హాలిడేస్ అనగానే ఫస్ట్ 2 ఇయర్స్ చిన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్‌లో సమ్మర్ క్యాంప్‌కి పంపించేదాన్ని. లైక్ 3 అవర్స్ సమ్మర్ క్యాంప్‌కి. బట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ నింకైతే నేను పంపించడం మానేశాను. కరాటేకైతే రెగ్యులర్‌గా పోతున్నాడు కాబట్టి నాకైతే దాని గురించి ఎలాంటి వరీ లేదు. సో, కరాటే 1 అవర్ ఆర్ 1 ½ అవర్ ఉంటది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకొంచెం ఒక 10, 15 మినిట్స్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటారు అంతే. సో, మార్నింగ్ 6-7:30 ఆర్ 7:45 వరకును కరాటే ఉంటది. తర్వాత మొత్తం ఇంట్లోనే ఉంటాడు రిషి. ఇప్పుడు రిషితో ఎలా ఉంటాను, ఏమేం చేస్తాము అని ఇక్కడ చూపిస్తున్నాను. సో, ప్లాంట్స్ ఉన్ని లేకపోని ఉన్న ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయడం రిషికి నేర్పించాను. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది. దట్ అట్ ద సేమ్ టైమ్ అమ్మకి ఎలా హెల్ప్ చేయాలని తెలుస్తుంది. అండ్ షేరింగ్ ఈస్ కేరింగ్ అనే ఒక థాట్‌ని నేర్పించాను. తర్వాత నాకు తెలిసి ఎక్కువ బాయ్ మామ్స్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఇది. వాళ్ళు ఆడిన వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పారేయడం. చాలామంది ఇళ్లలో చూసాను. బట్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే రిషి ఎప్పుడూ కూడాను తను ఏదైనా వస్తువుతో ఆడుకుంటే తనని దాని ప్లేస్‌లో మళ్ళీ అరేంజ్ చేసేస్తాడు. సో, దీనివల్ల నాకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ మాక్సిమం ఇంట్లో గేమ్స్ లైక్ అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్‌ని కూడా నేను ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటా. లైక్ చెస్ కావచ్చు, బ్రైన్ విటా గేమ్ కావచ్చు, హౌసీ కావచ్చు, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సో, ఇవన్నీను నేను ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటా. అండ్ ఎవ్రీడే ఒక గేమ్ రిషితో ఆడడానికి ట్రై చేస్తా. వాటెవర్. దాంట్లో ఓడతామా, గెలుస్తామా అనేది పక్కన పెడితే, ఎంతవరకు మనం వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం అండ్ ఎంతవరకు మనం వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తున్నాం అనేది మెయిన్ మ్యాటర్ అవుతది. నేనైతే ఇది చాలా ఇయర్స్ ఇంకా ట్రై చేస్తున్న ఫస్ట్ రూల్. అస్సలు నాకు ఆడడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఓపిక లేకపోయినా ఒక 5-10 మినిట్స్ అంతే. ఒక గేమ్ మనం కాన్సంట్రేషన్‌గా ఆడాలి అంటే 15-20 మినిట్స్ కన్నా మనకి ఎక్కువ టైం పడదు. సో, ఆ టైంని కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే, ఐ హావ్ లాట్ ఆఫ్ టైమ్. 24 అవర్స్ ఉంటది నాకు. దాంట్లో ఒక 20 మినిట్స్ నా బిడ్డ కోసం నేను కేటాయించలేనా అని ఒక చిన్న థాట్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా నన్ను నేను మోటివ్ చేసుకుంటాను. అండ్ ఏ గేమ్ అయినా సరే దాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం నేర్పిస్తా. ఓడినా, గెలిచినా కూడా. ఓడినప్పుడు అపోజిట్ పర్సన్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. గెలిచినప్పుడు అదర్ పర్సన్‌కి నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ చెప్పడం. ఇది నేను మ్యాండేటరీగా నేర్పిస్తున్న ఒక మంచి విషయం అన్నమాట. అండ్ రిషి కూడా దాన్ని చాలా సార్లు ఫాలో అవుతాడు. నాకు ఇలా ఫాలో అయినప్పుడు చూసి నవ్వడం అంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం కన్నా, రిషి బిహేవియర్‌ని చూసి ఎవరైనా నాకు దాన్ని అప్రిషియేట్ చేస్తే చాలా ఇష్టం. లైక్ నేనొక బ్లెస్సింగ్ లాగా తీసేసుకుంటానన్నమాట. ఎవరైనా వచ్చి మీ అబ్బాయి దగ్గర ఈ మంచి క్వాలిటీ ఉందండి. చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటాడండి అని చెప్తే, నాకన్నా హ్యాపీగా ఇంకెవ్వరు ఫీల్ అవ్వరేమో అంత హ్యాపీగా తీసుకుంటాను. సో, ఇంకా ఇక్కడ నా దగ్గర ఇలా కొన్ని వుడెన్ ఆహ్, గేమ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇలా స్టిక్ చేసే గేమ్స్. సో, దీన్ని కూడా అప్పుడప్పుడు లెర్నింగ్ విత్ ఆహ్, గేమ్ అన్నట్టుగా ఆడుతూనే ఒక స్టడీ గురించి నేర్పించినట్టు ఉంటదని దీన్ని కూడా తీసుకున్నాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. మనం ఏదో ఒకేసారి అంత పిల్లల మీద రుద్దేయాలని లేదు గానీ,
మనం చేసే ప్రతి ఒక్క చిన్న పని కూడా వాళ్ళని కొంచెం బెటర్ పర్సన్‌గా చేస్తే చాలు అని నా ఉద్దేశ్యం. సో, నేను మాక్సిమం అదే చేస్తాను. అండ్ ఎవరైనా నా వీడియోస్ చాలా డేస్ ఇంకా ఫాలో అవుతుంటే నాకు బుక్స్ అంటే ఇంత ఇష్టమని మీలో చాలా మందికి తెలుసు. అండ్ ఆల్సో రిషికి కూడా అంతే ఇష్టం బుక్స్. నేను ఏదైనా రిషికి గిఫ్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నా మైండ్‌లో వచ్చేది ఒక మంచి బుక్ గిఫ్ట్ చేయాలని. ప్రస్తుతానికైతే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను రిషి మహాభారతం చదువుతున్నాడని. కొన్ని టైమ్స్ ఏంటంటే నేను కూడా చదివి వినిపిస్తాను. అండ్ ఆల్సో రిషి పడుకునేటప్పుడు కంపల్సరీ శ్లోక చెప్పుకొని పడుకోవడం ఒక హాబిట్ లాగా చేశానన్నమాట. పడుకునేటప్పుడే కాదు, లైక్ లేచిన వెంటనే మార్నింగ్ శ్లోక చెప్పుకుంటాడు. అండ్ ఆఫ్టర్ బాత్ ఫ్రెష్ అయిన తర్వాత దేవుని గదిలో పోయి గణేష శ్లోక చెప్పుకొని తర్వాత సూర్య నమస్కార చేసుకుంటాడు. లైక్ సూర్యునికి శ్లోక చెప్తూ తులసమ్మకి వాటర్ వేస్తాడన్నమాట. అండ్ తినేటప్పుడు కూడా ఒక శ్లోక చెప్పుకుంటాడు. చదివేటప్పుడు ఆహ్, ఒక శ్లోక చెప్పుకుంటాడు. హయగ్రీవ శ్లోక చెప్పుకుంటాడు. సో, ఇలా కొన్ని బేసిక్ శ్లోకాస్ నేర్పించాను. సో, దాన్ని మ్యాండేటరీగా ఫాలో అవుతాడు. As we shout from the top, we're gonna be two hearts running wild. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్‌లో మేము చేసుకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్‌పెరిమెంట్ చేయడం. ఐదర్ హిట్ ఆర్ ఫ్లాప్, బట్ ఎంజాయ్ చేస్తాం. హిట్ అయితే ఒక లెసన్ నేర్చుకుంటాం. ఫ్లాప్ అయితే నెక్స్ట్ టైమ్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. రిషి దగ్గర ఇలా సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ బుక్ ఉందన్నమాట. దాన్ని చూసి ట్రై చేస్తుంటాడు. అక్కడ నేను హెల్ప్ చేస్తాను. మీన్స్ ఏదైనా హార్మ్ కాకుండా అంతే. అండ్ రిషికి కష్టమైన పని, నాకు కంపల్సరీ చేసుకోవాల్సిన పని ఏంటంటే, మన పిల్లలు ఏదైనా సబ్జెక్ట్‌లో వీక్ ఉంటే, ఈ హాలిడేస్ టైమ్‌ని మంచి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. లైక్ దాంట్లో మనం ఇంప్రూవ్ చేయడానికి. రిషికి ఏంటంటే కన్నడ హ్యాండ్ రైటింగ్ కొంచెం లో ఉందన్నమాట. అంత పర్ఫెక్ట్ కాదు. సో, నేను హ్యాండ్ రైటింగ్‌ని ఎవ్రీడే 1 పేజ్. ఇట్ విల్ టేక్ లైక్ జస్ట్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ టైమ్. సో, ఆ టైమ్‌ని నేను హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి స్పెండ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి చెప్పాలి. లాస్ట్ ఒక 3 ఇయర్స్‌గా లైక్ రిషికి నేను ఎవ్రీడే ప్లానింగ్ నేను చేసిచ్చేదాన్ని. బట్ ఇప్పుడు తన డైరీ తనే రాసుకుంటున్నాడు. లైక్ వేకప్‌నింక పడుకునే వరకు ఏమేం చేయాలి అండ్ ఎలా చేయాలి అని తనే ప్లాన్ చేసుకుంటున్నాడు. సో, ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది. లైక్ యెస్, నా బాబు తను ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటున్నాడు అని. అండ్ ఎంత మనం ఇంట్లో ఉన్నా కూడా కొంచెం సేపు వాళ్ళకి ఒక ఫ్రీ టైమ్ వదలాలి కదా! లైక్ టీవీ చూస్తాడు, గేమ్స్ ఆడతాడు, అమ్మ వాళ్ళతో మంచిగా టైమ్ స్పెండ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ తనకేం కావాలో అది కూడా నేర్చుకుంటున్నాడు. ఇవన్నీను రిషి ఫోర్త్ స్టాండర్డ్ వచ్చే వరకును నేను హెల్ప్ చేస్తూ ఉండాల్సిండే ఇవన్నీ నేర్చుకోవడానికి. బట్ ఇప్పుడు తను ఓన్‌గా చేస్తున్నాడు. సో, ఇది నేను నా రిషిని సమ్మర్‌లో ఎలా ఎంగేజ్ చేస్తాను అని చూపించడానికి చేసిన ఒక చిన్ని ప్రయత్నం. సో, మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మీ దగ్గర ఏదైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్.